Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శరీరంలో అతి ముఖ్యమైనటువంటి అవయవాల్లో కిడ్నీ కూడా ఒకటి. మన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని శుద్ధి చేయడంలోంచి అలాగే నీటి సమతుల్యతను కాపాడే విధానంలోని ఈ కిడ్నీస్ అనేది బాగా పనిచేస్తూ ఉంటాయి. మరి అటువంటి కిడ్నీస్కి డ్యామేజ్ అనేది ఏ రకంగా జరుగుతూ ఉంటుంది, ఆ కిడ్నీస్ని ఏ రకంగా మనం కాపాడుకోవాలి, ఈ విషయాలు అన్నిటిపై కూడా అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ షబానా గారు ఫ్రమ్ జర్మంటన్ హాస్పిటల్. జర్మంటన్ హాస్పిటల్ అనేది సౌత్ ఇండియాలోనే 10th ప్లేస్లో ఉంది. మన హైదరాబాద్లోని 3rd ప్లేస్లో ఉన్నటువంటి చాలా పెద్ద హాస్పిటల్ అని చెప్పుకోవచ్చు. సో మరి ఈ హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్గా ఉన్నటువంటి మన షబానా గారితో ఇవాళ మన కిడ్నీ హెల్త్ ఎలా మనం కాపాడుకోవాలి ఈ విషయాలపై అవగాహన పెంచుకుందాం. హలో మ్యామ్. హలో మ్యామ్, యాక్చువల్లీ మన శరీరంలో ఉన్నటువంటి కిడ్నీస్ వీటి యొక్క రోల్ ఏంటి అండ్ ఈ కిడ్నీ హెల్త్ని మనం ఎలా కాపాడుకోవాలంటారు? యాక్చువల్లీ కిడ్నీ అనేవి మన బాడీలో 2 కిడ్నీలు ఉంటాయి. సో మన కిడ్నీ ఫంక్షన్ ఏంటి అంటే, కిడ్నీ అనేది మన బాడీ నుంచి వేస్ట్ ప్రోడక్ట్స్ని అంటే విష పదార్థాలను మొత్తం రిమూవ్ చేస్తుంది, బయటికి పంపిస్తుంది. ప్లస్ మన బాడీని బీపీ మెయింటైన్ చేస్తుంది. ప్లస్ మన బాడీ నుంచి ఏమైనా యాసిడ్ బేస్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. అంటే మనకు తెలుసుకోవాల్సిన మినిమం ఏంటి అంటే, మన బాడీలో బీపీ ప్లస్ మన బాడీలో వేస్ట్ మెటీరియల్స్, ఇది మెయిన్ పని కిడ్నీ పని. సో కిడ్నీ మనకు ఇంకా మన ఏంటి అంటే, హార్ట్ నుంచి 20% బ్లడ్ కిడ్నీకి వెళ్తుంది. సో మన బాడీలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా సో లాస్ట్లో కాంప్రమైజ్ అయ్యేది కిడ్నీ అన్నట్టు. సో కిడ్నీ మ్యాక్సిమం ట్రై చేస్తుంది మన బాడీకి కంపెన్సేట్ చేయడానికి. ఎమర్జెన్సీ కండిషన్స్లో ఏమైనా యాక్సిడెంట్స్ అయినాయి, బ్లడ్ లాస్ అవుతుంది, ఆ టైంలో బీపీ పడిపోతుంది, బట్ స్టిల్ కిడ్నీ ట్రై చేస్తూనే ఉంటుంది తన పని చేయడానికి. సో కిడ్నీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్గన్ అన్నట్టు మన బాడీలో. మన మొత్తం ఫంక్షన్స్ని అంటే ఎండోక్రైన్ ఫంక్షన్స్ ఉంటాయి, అంటే బాడీలో బ్లడ్ ఉంటుంది, దానికి హిమోగ్లోబిన్ ఆ మెయింటైన్ చేయడానికి కూడా కిడ్నీ అవసరం పడుతుంది. సో ఈవెన్ బ్లడ్ ప్లస్ బీపీ ప్లస్ వేస్ట్ మెటీరియల్స్ అండ్ తర్వాత యాసిడ్ బేస్ బ్యాలెన్స్, ఇవన్నీ దానికి కిడ్నీ చాలా అత్యంతగా అవసరం ఉంటుంది. సో కిడ్నీకి వచ్చేటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి? యాక్చువల్లీ 2 కిడ్నీలు ఉంటాయి కాబట్టి మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, పుట్టికతోనే కొందరికి ఒక్క కిడ్నీ మాత్రమే ఉంటుంది. అంటే సింగిల్ కిడ్నీ, సాలిటరీ కిడ్నీ, కంజనెంటల్ నుంచి సింగిల్ కిడ్నీ ఉంటుంది. ఆ తర్వాత ఇన్ఫెక్షన్స్ అవుతూ 2 కిడ్నీలో ఒక కిడ్నీ చిన్నగా అయిపోతుంది. కానీ మనకు దేవుడు ఇచ్చింది వరం ఏంటి అంటే, 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ కూడా ఖరాబ్ అయినా ఆ ఉన్న ఒక కిడ్నీ కూడా మనకి చాలా మంచిగా పనిచేస్తుంది అన్నమాట. అది కంపెన్సేట్ చేసి ఆ కిడ్నీ లేకపోయినా ఒక కిడ్నీతో కూడా ఫంక్షన్ మెయింటైన్ చేస్తూనే ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ ఏంటి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏంటి ఎప్పుడు వస్తాయి అంటే, ఒకవేళ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు అనుకోండి ఏజ్ 40 years ఉన్నాయి, వాళ్ళకు కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్లో డయాబెటీస్. మన ఇండియాలో స్పెషల్లీ హైదరాబాద్లో డయాబెటీస్ హబ్స్ అంటారు అన్నట్టు. మన హైదరాబాద్ హబ్ డయాబెటీస్కి, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ వల్ల. సో డయాబెటీస్ చాలా కామన్గా పెరుగుతుంది. డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ మన కిడ్నీ డిసీజెస్కి. సో ఎవ్రీ 3 డయాబెటీస్ పేషెంట్స్లో 3rd పేషెంట్కి కిడ్నీ ప్రాబ్లం కంపల్సరీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ రిస్క్ ఎవరు అంటే బీపీ పేషెంట్స్, హైపర్ టెన్షన్. సో హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్స్లో సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్ అది. ఒక 5 పేషెంట్స్ తీసుకున్నారనుకోండి బీపీ ఉన్న పేషెంట్స్లో, దాంట్లో ఒకరికి కిడ్నీ ప్రాబ్లం అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని చెప్తాము. సో వాళ్ళకి అది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరు అంటే ఒబేసిటీ, చాలా బరువు ఉన్నవాళ్ళు, బిఎంఐ ఎక్కువ ఉన్నవాళ్ళు, ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, లేదు కిడ్నీలో సిస్ట్ ఉన్నాయి అనుకోండి. సో 2 కిడ్నీలో సిస్ట్ ఉన్నాయి, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటాము వాళ్ళకి. లేదు అంటే స్టోన్స్ ఉన్నాయి, కానీ ఆ స్టోన్స్ మళ్ళీ వస్తుంది, రికరెంట్ స్టోన్స్ వస్తున్నాయి, స్టోన్ అది ప్రాపర్ ట్రీట్మెంట్ అవ్వడం లేదు. సో దానివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. లేదు అంటే రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల, ఒక కిడ్నీ ఆల్రెడీ చిన్నగా ఉంది, మళ్ళీ రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవుతుంది, సో ఉన్న కిడ్నీ కూడా ఖరాబ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ ఉంటాయి. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ. కిడ్నీ డిసీజెస్ అంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాము. అంటే టెంపరీగా తాత్కాలికంగా కిడ్నీ అనేది పనిచేయడం తక్కువైంది, దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే AKI అని అంటాము. అది ఎలా ఎప్పుడవుతుంది అంటే, మీ బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, అంటే సెప్సిస్ అంటాము, బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది, దీనివల్ల అయినా కావచ్చు, జ్వరం వల్ల కావచ్చు, యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, లేదు లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల మీ బాడీలో సెప్సిస్ ఉంది.
ఆ సెప్సిస్ అనేది టైంకి ట్రీట్మెంట్ కాలేదు, దెన్ లాస్ట్లో కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ Okay. టైం వరకు కిడ్నీ హెల్ప్ చేస్తూనే ఉంటుంది. ఇంకా మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని డ్రగ్స్ ఉంటాయి, అంటే కిడ్నీకి మంచి కానివి డ్రగ్స్ ఉంటాయి, పెయిన్ కిల్లర్స్ ఆర్ యాంటీబయాటిక్స్ వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటూనే ఉంటాము. సో దానివల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ, అది టెంపరీ. దానికి ఆ టెంపరీకి కాజ్ చూసి ఒకవేళ స్టోన్ వల్ల అబ్స్ట్రక్ట్ అయిపోయింది, ఆ స్టోన్ తీసేసాము, సో అప్పుడు కిడ్నీ ఫంక్షన్ మళ్ళీ రికవర్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ ఉంది, ఇన్ఫెక్షన్ తీసేసాము, మళ్ళీ కిడ్నీ రికవర్ అవుతుంది. లేదు వేరే రీజన్స్ ఉన్నాయి, బీపీ పడిపోయింది, దానికి మనం కరెక్ట్ చేస్తున్నాము. హార్ట్ ప్రాబ్లం టెంపరీగా వచ్చింది, దానికి కూడా కరెక్ట్ చేస్తున్నాము. సో ఇవన్నీ టెంపరీ రీజన్స్. ఏకేఐ, అది ఏకేఐ అనేది మోస్ట్లీ 2 వీక్స్ తర్వాత రిజాల్వ్ అయిపోతుంది. అది కాలేదు అనుకోండి, అప్పుడు 2 వీక్స్ నుంచి మనకు 3 మంత్స్ వరకు అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటాము, ఏకేడి అంటాము. అంటే మెయిన్గా చూసేది ఏంటి అంటే విష పదార్థంలో బ్లడ్ యూరియా క్రియాటినిన్ అని చూసుకుంటాము. సో అవి ఇంకా 2 వీక్స్లో రికవర్ కాలేదు. ఒక పేషెంట్ సెప్సిస్తో అడ్మిట్ అయ్యారు, ఇన్ఫెక్షన్తో అడ్మిట్ అయ్యారు, డిశ్చార్జ్ అయ్యారు 2 వీక్స్ తర్వాత. బట్ స్టిల్ వచ్చినప్పుడు క్రియాటినిన్ 6 ఉంది, తర్వాత వెళ్ళేటప్పుడు క్రియాటినిన్ 2 ఉంది. 6 నుంచి 2 అంటే తగ్గింది అనుకుంటారు, ఓకే తగ్గింది, కానీ 2 అనేది కూడా ఎక్కువని అన్నట్టు. సో నార్మల్గా మనకు లెస్ దెన్ 1.2 ఉండాలి క్రియాటినిన్. సో ఆ 2 కూడా స్టిల్ ఆయనకి రికవర్ అవ్వలేదు. 2 వీక్స్ నుంచి మళ్ళీ ఆ 3 మంత్స్లో ఆ 2 అలాగే కంటిన్యూ అవుతుంది అనుకోండి. సో అప్పుడు మళ్ళీ మనము అవసరమైతే కిడ్నీ నుంచి చిన్న ముక్క తీసి పరీక్షకు అవసరం ఉంటే అది కూడా చేసుకుంటాం. లేదు ఆల్రెడీ వేరే ప్రాబ్లమ్స్ వల్ల అలా అవుతుంది అంటే సేమ్ ఆయనకి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. సో అది ఆ 2 వీక్స్ నుంచి 3 మంత్స్కి అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటాము. సో దానికి కూడా చూసుకుంటాం, ఎందుకు ఈ స్టేజ్లో ఉన్నాడు పేషెంట్, ఇంకా బయాప్సీ ఏమైనా అవసరమా, లేకుంటే ఇంకా ట్రీట్మెంట్ చేంజ్ చేయాలా, లేదు తర్వాత ఆయన కంటిన్యూ అయిపోయింది 3 మంత్స్ తర్వాత కూడా. సో అప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో ఏకేఐ, ఏకేడి, సికేడి అన్నట్టు. అంటే కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయే స్టేజ్ ని ఇంకా మనం సికేడి అంటాం. సికేడి అంటే పర్మనెంట్ గా డ్యామేజ్ అన్నట్టు. పర్మనెంట్ గా డ్యామేజ్ స్టేజెస్ లో ఉన్నాయి, కంప్లీట్ డ్యామేజ్ కాదు, ఇంకా దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి. సో దాంట్లో మనకు 5 స్టేజెస్ ఉంటాయి క్రానిక్ కిడ్నీ డిసీజ్లో. సో ఆ స్టేజెస్కి మన క్యాన్సర్ స్టేజెస్కి భయపడొద్దు, స్టేజ్ 3 అంటే ఏంటి అలా అని. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము స్టేజ్ అంటే, చిన్న క్యాలిక్యులేటర్ ఉంటుంది, ఆన్లైన్ క్యాలిక్యులేటర్ ఉంటుంది, ఈజిఎఫ్ఆర్ అని అంటాము. బేసిక్గా మన కిడ్నీలో నెఫ్రాన్స్ అని ఉంటాయి, ఒక కిడ్నీలో 1.2 మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి. సో ఆ చిన్న ఈ నెఫ్రాన్ అనేది ఆ 1.2 మిలియన్ ఒక నెఫ్రాన్లో ఎంత ఫంక్షనింగ్ అనేది జిఎఫ్ఆర్ ఉంటుంది. సో గ్లోబులర్ ఫిల్టరేషన్ అంటే ఎంత పర్సెంటేజ్ మనకు ఫిల్టర్ చేస్తుంది అనేది. సో ఆ ఫిల్టరేషన్ రేట్ మనం ఆన్లైన్లో క్యాలిక్యులేట్ చేస్తాం. పేషెంట్ క్రియాటినిన్ ఎంత ఉంది, సపోజ్ ఒక పేషెంట్ ఇప్పుడు ఈరోజు వచ్చిన ఒక యంగ్ పేషెంట్ అరౌండ్ 38 years, ఈజ్ నోన్ కేస్ ఆఫ్ హైపర్ టెన్షన్. ఆయన యాక్చువల్లీ బీపీ ఉంది కూడా తెలియదు, జస్ట్ ఎలా వచ్చాడంటే హెడేక్, ఫ్రీక్వెంట్ హెడేక్స్తో వచ్చాడు. సో ఫ్రీక్వెంట్ హెడేక్స్, ఆ హెడేక్స్ని కూడా ఆయన చూపించుకోలేదు. సో తర్వాత స్టార్ట్గా మెల్లగా కాళ్ళ వాపులు స్టార్ట్ అయినాయి. సో అప్పుడు ఆయన లోకల్ దగ్గర వెళ్తే అప్పుడు క్రియాటినిన్ అనేది 8.3 ఉంది. సో ఈరోజు ఓపీకి వచ్చాడు. కిడ్నీ ప్రాబ్లమ్స్ లో సిమ్టమ్స్ అనేవి అందరికీ ఒకలానే కనిపిస్తుందా, డిఫరెంట్ గా ఉంటుంది? ఎందుకంటే కాలు వాపులు అనేది ఒకదాన్ని మనం బేస్ చేసుకోవాలి. అదే కిడ్నీ ప్రాబ్లం అనేది ఏంటి అంటే మనకి సిమ్టమ్స్ సైలెంట్ డిసీజ్ అన్నట్టు, అది బ్యాడ్ లక్ అన్నట్టు. ఎందుకంటే సిమ్టమ్స్ మీకు స్టేజ్ 4 వచ్చే వరకు సిమ్టమ్స్ ఉండవు కిడ్నీ ప్రాబ్లంలో. సో అంటే ఎర్లీ సైన్స్ కొన్ని ఉంటాయి, కానీ అందరు దాన్ని గుర్తుపట్టరు. ఎర్లీ సైన్స్ అంటే ఏంటి, నైట్ పూట ఎక్కువ యూరిన్ రావడము, ఆర్ నీరసంగా ఉండడము. సో అది ఎర్లీ సైన్స్, అది వాళ్ళు ఎక్కువ మాటికి గమనించారు. ఎందుకంటే మన డైలీ యాక్టివిటీస్లో మనము అది మామూలుగా కదా, మనం పని చేసుకుంటాం, అలసిపోతాము అని అలా అనుకుంటాం. సో అది బ్యాడ్ లక్. సో పేషెంట్ వచ్చినప్పుడు స్టేజ్ 5. సో స్టేజ్ 5 డయాలసిస్ అవసరం పడుతుంది. బట్ డయాలసిస్కి అంతగా తొందరగా ఒప్పుకోరు. సిమ్టమ్స్ చూసుకుంటాం మళ్ళీ. స్టేజ్ 5లో కూడా సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, వాపులు వస్తున్నాయి, దమ్ము ఆయాసం ఉంది, ఆకలి చాలా తక్కువ ఉంది, యూరిన్ రావడం లేదు అంటే అప్పుడు డయాలసిస్ చెప్తాము. లేదు ఈ యంగ్ పేషెంట్కి ఎందుకు వచ్చింది కిడ్నీ ప్రాబ్లం అంటే, ఆయనకి యాక్చువల్లీ హైపర్ టెన్షన్ ఉంది, 2 కిడ్నీ సైజ్ కూడా చిన్నగా ఉన్నాయి. సో ఆ 2 కిడ్నీ సైజ్ చిన్నగా ఉంది కాబట్టి కిడ్నీ ప్రాబ్లం ముందు నుంచే ఉంది, కానీ తెలవడం మాత్రం ఆయనకి లేట్ స్టేజ్ 5లో తెలిసింది. సో అది బై బర్త్ అట్లా ఉన్నాడు. బై బర్త్ అంటే బై బర్త్ చెప్పడం కష్టము, బట్ డ్యూరింగ్ ఈ 35 years ఏజ్లో ప్రాబబ్లీ హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు అప్పుడే వచ్చి ఉంటే మనకు ఆ స్టేజ్ సైజ్ కూడా కొంచెం మెయింటైన్ చేయడానికి ఉంటుంది. సో అంటే రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల కూడా అలా ప్రాబ్లం రావచ్చు. సో బేసిక్గా కన్ఫ్యూజ్ కాకుండా ఏంటి అంటే, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది మనకు పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ అయినట్టు. బట్ ఆ డ్యామేజెస్ కూడా
కంప్లీట్ డ్యామేజ్ అని కాదు. కంప్లీట్ డ్యామేజ్ ఎప్పుడు అంటాము, స్టేజ్ 5లో అప్పుడు కిడ్నీ ఫంక్షనింగ్ లెస్ దెన్ 15% ఉన్నప్పుడు కంప్లీట్ డ్యామేజ్ అంటాం. సో స్టేజ్ 1 to 5 వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. కంప్లీట్ డ్యామేజ్ అయినాక తర్వాత కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. సో దీనికి ఓన్లీ వన్ థింగ్ ఏంటి అనేది అంటే సిమ్టమ్స్ లేట్గా వస్తాయి. సో అర్లీ మనము తొందరగా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉన్న వాళ్ళు మనము తొందరగా ప్రివెన్షన్ చేయడానికి మనం ఫాలో అప్ స్క్రీన్ చేసుకుంటూ ఉండాలి. అంటే 2 కిడ్నీలు ఒకవేళ డ్యామేజ్ అయిపోతే ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి ఎన్ని రోజులు మినిమం టైం వాళ్ళకు ఉంటుంది? యాక్చువల్లీ అదే ఇప్పుడు 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయినాయి స్టేజ్ 5లో. ఇప్పుడు నేను చెప్పిన పేషెంట్కి సేమ్ స్టేజ్ 8.3 అంటే ఆయన కిడ్నీ ఫంక్షనింగ్ లెస్ దెన్ 10%. సో ఒకవేళ పేషెంట్ విల్లింగ్ ఉన్నారనుకోండి, డయాలసిస్కి ఫస్ట్ థింగ్ మినిమం అంటే ఆయన పేషెంట్ బాడీలో మొత్తం మనము ఫస్ట్ మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు 2 కిడ్నీ పనిచేయనప్పుడు మన బాడీలో యూరియా వేస్ట్ మెటీరియల్ మొత్తం పెరిగిపోతుంది. సో అలాగే బీపీ కంట్రోల్ కూడా ఉండదు, ప్లస్ హిమోగ్లోబిన్ రక్తం అనేది తక్కువ ఉంటుంది. సో అవన్నీ కరెక్షన్ చేయడానికి డయాలసిస్ ఏమైనా అవసరం ఉంటే డయాలసిస్ చేసుకుంటాము. ట్రాన్స్ప్లాంట్ అది డిపెండ్స్ అన్నట్టు. 2 types ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి. మనము అంటే రిలేటివ్స్ ఇస్తున్నారా, అమ్మ నాన్న వాళ్ళు ఇస్తున్నారా, లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. సో లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ ఉన్నప్పుడు ఒక 1 week నుంచి 15 days వరకు మొత్తం వర్కప్ ఉంటుంది. అంటే ఇచ్చిన ఒకవేళ వాళ్ళ అమ్మగారు ఎవరైనా ఇస్తున్నారు కిడ్నీ, సో వాళ్ళ మ్యాచ్ అవుతుందా, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుందా, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినాక ఇంకా ఉంటాయి ఫ్యాక్టర్స్. అంటే కంప్లీట్ మ్యాచ్ ఉండాలి, హెచ్ఎల్ఏ మ్యాచ్ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ రిజెక్షన్ ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మన బాడీ వేరే బాడీ నుంచి మన బాడీలో మనం పెట్టినప్పుడు మన బాడీ యాక్సెప్ట్ చేయాలి కదా. సో అది యాక్సెప్ట్ చేయడానికి అన్ని ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ చేసుకోవడానికి మినిమం ఒక 2 weeks టైం పడుతుంది. ఆ టైంలో పేషెంట్ని స్టెబిలైజ్ చేసుకుంటాము. అంటే రీసెంట్గా నేను ఒక పేషెంట్ని చూశాను, తను 2 years బ్యాక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యింది, మదరే డొనేట్ చేశారు. సో 2 years బాగానే ఉన్నాడు, మళ్ళీ అదే కిడ్నీ ఇష్యూతో ఆయన రీసెంట్గా చనిపోయాడు కూడా. సో ఎలా ఉంటుంది అలా? సో అది అన్ని పేషెంట్స్లో కాదు, అన్ని ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్లో అలాంటి కాదు. ఫస్ట్ ఏంటి అంటే ఆయన నేటివ్ కిడ్నీ డిసీజ్ ఏంటి, అది మన ఫస్ట్ క్వశ్చన్. అంటే నేటివ్ కిడ్నీ డిసీజ్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ చెప్పాం కదా, దాంట్లో కాజ్ ఏంటి, దేనివల్ల ఆయనకి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, దాన్ని బట్టి కూడా పేషెంట్ సర్వైవల్, ట్రాన్స్ప్లాంట్ సర్వైవల్ అవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో డోనార్ ఫ్యాక్టర్స్, మళ్ళీ రెసిపియంట్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే చనిపోయారు అంటే ఆ 2 yearsలో మదర్ ఇచ్చారు, సో మదర్ ఇచ్చారు అంటే మంచి మ్యాచ్ ఉన్నట్టు. బట్ స్టిల్ మళ్ళీ కిడ్నీ అంటే చనిపోయిన కిడ్నీ ప్రాబ్లం వల్ల చనిపోయారా, లేదంటే వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోయారా, అది కూడా ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే కిడ్నీ పేషెంట్స్కి ఇమ్యూనిటీ, మనం ఇమ్యూనో సప్రెషన్స్ ఇస్తాము, అంటే కొన్ని మెడికేషన్స్ ఇస్తాము ఇమ్యూనిటీని సప్రెస్ చేయడానికి. సో ఆ టైంలో ఆయనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆ దాంట్లో ఏమైనా రీజనా, లేదు అంటే ఆయనకు ముందు ఉన్న కిడ్నీ ప్రాబ్లం మళ్ళీ రికర్ అయిందా, లేదు ఆయన ఎన్ని రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయని చూడాలి, అన్ని ఫ్యాక్టర్స్ చూడాలి. సో అది అందుకే భయపడద్దు ట్రాన్స్ప్లాంట్ నుంచి. మోస్ట్లీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గానే ఉంటాయి. ఎంతవరో కొందరు ఉంటారు వాళ్ళకి ఇలాంటివి అవుతూ ఉంటాయి అన్నట్టు. సో డయాలసిస్ వరకు వచ్చేటప్పుడు కూడా అందరికీ ఉన్నటువంటి భావన ఏముంటుందంటే, నేను డయాలసిస్కి వెళ్తున్నాను అంటే నా కిడ్నీ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది, అందుకే నేను డయాలసిస్కి వెళ్తున్నాను. వన్స్ డయాలసిస్ స్టార్ట్ చేసామంటే ఇంక లైఫ్ లాంగ్ నేను దీని మీద వెళ్లాల్సి ఉంటుంది, ఎన్ని రోజులు బతికితే అన్ని రోజుల వరకు చేయించుకోవాలని. ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు కిడ్నీ డిసీజెస్ ఏంటి, సో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు అక్యూట్ కిడ్నీ ఇంజరీ చెప్పాను కదా, సో అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే కిడ్నీ ఇంజరీ అనేది టెంపరీగా ఇంజరీ ఉంది. టెంపరీగా ఇంజరీ అయినప్పుడు ఒకవేళ పేషెంట్ ఇన్ఫెక్షన్తో వచ్చాడు, చాలా ఇన్ఫెక్షన్ ఉంది, వైట్ సెల్స్ కౌంట్ చాలా పెరిగి ఉన్నాయి, సో ఆయన బీపీ మెయింటైన్ అవ్వడం లేదు. సో దానివల్ల కిడ్నీ ఏమవుతుంది, అంతకుముందు కిడ్నీ నార్మల్ కిడ్నీ ఉంది, బట్ ఈ ఇన్ఫెక్షన్స్ దీనివల్ల అప్పుడు క్రియాటినిన్ అనేది ఒక 10 అనుకోండి, యూరిన్ కూడా రావడం లేదు, బాడీలో యాసిడ్ ఉంది, మెటబాలిక్ అసిడోసిస్ ఉంది. సో ఆ టైంలో డయాలసిస్ చేస్తాం పేషెంట్ని స్టెబిలైజ్ చేయడానికి. సో ఆ డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ 2 weeksలో పేషెంట్ రికవర్ అయిపోయాడు, 10 నుంచి క్రియాటినిన్ 2కి వచ్చేసింది, 3 డయాలసిస్ చేసాము. సో మళ్ళీ ఆయనకి డయాలసిస్ అవసరం ఉండదు, బట్ ఆయనకి నెఫ్రాలజిస్ట్తో ఫాలో అప్ ఉండాలి, ఇంకా 2 ఎందుకు ఉంది అని. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ వాళ్ళకి ఏంటి స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, 2, 3, 4, 5. సో 5 స్టేజ్లో లెస్ దెన్ 90 ఫస్ట్, తర్వాత లెస్ దెన్ 15. ఆ లెస్ దెన్ 15లో ఒకవేళ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే నేను ఆయాసం ఉండడము, వాపులు ఉండడము, యూరిన్ రాకపోవడం, ఆకలి లేకపోవడం, నిద్ర లేకపోవడం, సో అలాంటి టైంలో వాళ్ళకి డయాలసిస్ సజెస్ట్ చేస్తాము. సో డయాలసిస్ వాళ్ళకి పర్మనెంట్గా ఉంటుంది. అంటే అది డయాలసిస్ అనేది
ఆప్షనే, ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షన్. పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏంటి క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్కి అంటే ట్రాన్స్ప్లాంట్. సో వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, కొందరు పేషెంట్స్ ఉంటారు, సో నేను ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళను, నాకు ఇచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు, ఈవెన్ జీవన్దాన్ అని ఉంది, అంటే డిసీజ్ చనిపోయిన వాళ్ళది కూడా కిడ్నీ తీసుకొని వాళ్ళకి ఇస్తానన్నట్టు. మన స్టేట్ ప్రోగ్రామ్ జీవన్దాన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఆ జీవన్దాన్లో ఎన్రోల్ అవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ కొంతమంది ఉండరు, ఎందుకంటే వాళ్ళకి మిత్ ఉంటుందన్నమాట, ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే కూడా ఒక 2 years ఉంటాం, తర్వాత చనిపోతాం, దాని బదులు అంత కష్టం ఎందుకు పడాలి, ఈ డయాలసిస్ చేయించుకుంటే అయిపోతుంది కదా అని. కానీ ఎవ్రీ డయాలసిస్ అనేది మనకి ప్రాబ్లమే. పేషెంట్ వెళ్ళినప్పుడు డయాలసిస్లో అది కూడా మంచిగా డయాలసిస్ చేయాలంటే డయాలసిస్ చేసుకుంటున్నటువంటి ఆ టైంలో వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది? అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డయాలసిస్ స్టార్ట్ చేసుకున్నారంటే మోస్ట్లీ పేషెంట్స్ చాలా డిప్రెస్గా ఉంటారు. ఇప్పుడు అంటే నా లైఫ్ మొత్తం ఇంతే, ఇంకా నేను అంటే వాళ్ళు ఆల్మోస్ట్ వీక్లో 12 hours ఇస్తారు హాస్పిటల్కి, అంటే వీక్లీ 3 times అనుకోండి, 4 hours, మళ్ళీ 2 hours రావడం, 2 hours వెళ్ళడం, ఆర్ 1 hour వెళ్ళడం, 1 hour రావడం. సో అలా మ్యాక్సిమం ఒక 18 hours వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం. సో వాళ్ళ వర్క్, డైలీ వాళ్ళ వర్క్ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఆయన టైం బట్టి వాళ్ళ వైఫ్ రావడం, పిల్లలు రావడము, ఆర్ పిల్లల ఒకవేళ అబ్బాయికి అమ్మాయికి ఎవరికైనా ఉందనుకోండి పేరెంట్స్ రావడం. సో వాళ్ళ అర్నింగ్, ఫైనాన్షియల్ స్టేటస్, ఎమోషనల్ స్టేటస్ మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఆ ఫస్ట్ యాక్సెప్టెన్స్లోనే ఆ స్ట్రగుల్ ఉంటుంది. తర్వాత టిప్స్ ఏంటి అంటే, ఎంత మంచిగా మీరు డయాలసిస్ చేయించుకుంటారో, ఎందుకంటే ఇప్పుడు మా సెంటర్లో డయాలసిస్ ఉంది, సో మనకి వేరే వేరే ప్రాసెస్ కూడా ఉంటాయి, హెచ్డిఎఫ్ అంటాము, వేరే వేరే టైప్స్ ఆఫ్ డయాలసిస్ వచ్చాయి ఇప్పుడు. సో ఆ డయాలసిస్లో మనం కరెక్ట్గా 4 hours వచ్చి మనం డయాలసిస్ చేయించుకుంటున్నాము, మన బాడీ హిమోగ్లోబిన్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటున్నాం, అంటే హిమోగ్లోబిన్ అంటే రక్తం పాయింట్. సో మన హిమోగ్లోబిన్ ఆల్వేస్ మంచిగా మెయింటైన్ చేసుకుంటున్నాం, ఎనీమియా లేదు, కాల్షియం, ఫాస్ఫరస్ మెయింటైన్ చేస్తున్నాము, పారాథైరాయిడ్ హార్మోన్ మెయింటైన్ చేస్తున్నాము, అంటే మన బోన్ స్ట్రెంగ్త్ ప్లస్ బ్లడ్ స్ట్రెంగ్త్ ప్లస్ వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆల్బమిన్, ఇవన్నీ మనం మెయింటైన్ చేస్తున్నాము, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుందన్నమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ మన డయాలసిస్ ఎలా చేస్తున్నాము, దానికి ప్రికాషన్స్ ఎలా ఫాలో అవుతున్నాము. మోస్ట్లీ డయాలసిస్ పేషెంట్స్కి మనం ఇచ్చే ప్రికాషన్స్ ఏంటి అంటే, సాల్ట్ ఇంటేక్ తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సాల్ట్ ఎక్కువ తింటే మన బాడీలో ఎక్కువ ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతుంది. సో మనం ఎక్కువ వాటర్ రిమూవ్ చేయాలి. మళ్ళీ ఎక్కువ వాటర్ రిమూవ్ చేసినప్పుడు బీపీ పడిపోవడం, మళ్ళీ హైపోటెన్షన్, మళ్ళీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలా రాకుండా సాల్ట్ ఇంటేక్ తగ్గించాలి, వాటర్ ఇంటేక్ తగ్గించాలి. ఇది 2 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. తర్వాత రెడ్ మీట్ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయాలి, వాళ్ళకి చెప్తుంటాం, డిపెండింగ్ అపాన్ ది లెవెల్స్ అన్నట్టు. యూరియా, క్రియాటినిన్ ప్లస్ పొటాషియమ్, ఫాస్ఫరస్ ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ఒక డైట్ ఇస్తాం అన్నట్టు. కరెక్ట్గా అడహరెన్స్గా మంచిగా కంప్లైంట్స్గా ఉంటే ఏమి ప్రాబ్లం రాకుండా కూడా 13 years డయాలసిస్ ఉన్న పేషెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ బిజినెస్ చేసుకుంటూ ప్లస్ డయాలసిస్ చేసుకున్న పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, అన్ని ఇయర్స్ కూడా ఉన్నారు. మ్యామ్, ఇప్పుడు జనరల్లీ మనకి హార్ట్ అటాక్స్ లైక్ వాల్స్లోని బ్లాక్స్ ఏర్పడేటప్పుడు స్టంట్స్ వేస్తారనే విషయం చాలా మందికి తెలుసు. అలాగే వీటికి కూడా కిడ్నీస్ కూడా స్టంట్స్ వేసే అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది? అంటే అది డీజీ స్టంట్ అంటాము. అంటే ఇప్పుడు కిడ్నీ డిసీజెస్లో స్టోన్స్ కూడా ఒక రీజన్ కిడ్నీ ప్రాబ్లం రావడానికి. సో ఒకవేళ అనుకోండి 2 kidneys ఉన్నాయి, కానీ రికరెంట్గా యూరిన్ స్టోన్స్ వస్తున్నాయి, కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయి. సో ఆ స్టోన్స్ అనేది ఎక్కడ ఉన్నాయి అంటే కిడ్నీ లోపల ఉన్నాయా, లేకుంటే యూరేటర్స్ ఉంటాయి, ట్యూబ్స్లో ఉన్నాయా, లేదంటే బ్లాడర్లో ఉందా, ఎక్కడుంది, దాన్ని బట్టి స్టంట్ వేస్తారన్నమాట. సో ఆ స్టంట్ ఏంటి అంటే జస్ట్ మనకి కిడ్నీ ప్యాసేజ్ కోసము. సో అలాంటి డీజీ స్టంట్స్ ఉంటాయి, అది టెంపరీగా వేస్తారు, టెంపరీగా వేసేసి మళ్ళీ 6 weeks to 6 months తీసేస్తారు, డిపెండింగ్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ ద స్టంట్. సో దట్ ఈస్ టు మళ్ళీ టెంపరీ డ్యామేజ్కి రికవర్ చేయడానికి. ఓకే, అలానే స్టోన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ స్టోన్స్ కూడా ఎన్ని రకాలుగా ఉంటాయి? స్టోన్స్ చాలా రకాలుగా ఉంటాయి, యూరిక్ యాసిడ్ స్టోన్స్, ఆక్సిలేట్ స్టోన్స్, సిస్టిన్ స్టోన్స్. సో సమ్మర్లో హైడ్రేట్ చేసుకుంటారు, బట్ వింటర్ వచ్చినప్పుడు, రెయినీ సీజన్ వచ్చినప్పుడు హైడ్రేట్ చేయము మనం. సో ఆ టైంలో మళ్ళీ స్టోన్స్ పేషెంట్స్ బ్యాక్ వస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు హైడ్రేషన్ అనేది తక్కువ చేసేస్తారు. సో ఆ స్టోన్స్ని మనము లైఫ్ స్టైల్ అగైన్ స్టోన్ రిక్కర్ ఎందుకు అవుతుంది అనేది
ఒకవేళ స్టోన్ టెస్ట్ ఉంటుంది, కొన్ని హెరిడిటరీ కూడా ఉంటుంది, జెనెటిక్ మన పేరెంట్స్కి Okay. ఉంటే మన అమ్మ నాన్న వాళ్ళకి ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో అలా ఉంటే మనకు కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. దాన్ని కూడా వర్కప్ చేయాలి. సో ఒకవేళ చిన్న అబ్బాయి వచ్చాడు ఒక లెస్ దెన్ 5 years, వాళ్ళ రీజన్ డిఫరెంట్ ఉంటుంది, సో వాళ్ళకి వర్కప్ చేస్తాము. సో ఇలా స్టోన్ వర్కప్ కూడా ఉంటుందన్నమాట. రికరెంట్ స్టోన్స్ వచ్చిన వాళ్ళు వర్కప్ చేయించుకుంటే చాలా మంచిది. అంటే 24 hours టెస్ట్ చేస్తాము, వాళ్ళ యూరిన్ నుంచి ఏమైనా కాల్షియం ఆక్సిలేట్స్ ఏమైనా వెళ్తున్నాయా, ఎందుకు ఇంత స్టోన్ ఫార్మర్గా ఎందుకు ఉన్నాడు అని అది వర్కప్ చేయాలి. టిప్స్ అంటే వాళ్ళు హైడ్రేషన్ మెయిన్ ఇంపార్టెంట్, వాటర్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, అంతే. లైఫ్ స్టైల్ చేంజెస్లో స్మోకింగ్, అంటే వాటర్ ఆల్కహాల్ తక్కువ తీసుకున్న వాళ్ళలోనే ఖచ్చితంగా మనం స్టోన్స్ అనేది చూస్తామా? అలా అంటే ఏమైనా 100% ఉంటుందా? అని ఉండదు, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్, హెరిటరీ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్, మన ఇవన్నీ దాన్ని బట్టి. బట్ మన బాడీకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మినిమం ఒక 2.5 to 3 liters తీసుకుంటే మన స్కిన్ హైడ్రేషన్ ఉంటుంది, అది కూడా ఇంపార్టెంట్. ఆ స్కిన్ బ్యూటీ అనుకొని అట్లీస్ట్ మనం వాటర్ తాగినా మనం సేఫ్గా ఉంటాం అన్నట్టు. ఎక్కువగా ఈ స్టోన్స్ అనేది విమెన్ తో కంపేర్ చేసేటప్పుడు మెన్ లోనే ఎక్కువగా చూస్తా ఉంటారు. ఎందుకంటే ఎందుకు women ఎక్కువ తక్కువ? వాళ్ళు బయట పని చేస్తారు, సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, సో కొంచెం నెగ్లిజెన్స్ ఉంటుంది, హెల్త్, సో అవన్నీ ఉంటాయి. కాబట్టి హైడ్రేషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఎండలో పని చేస్తూనే ఉంటారు, సో వాళ్ళలో కూడా కిడ్నీ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. Hmm. సో ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అంటాం, స్ట్రెస్. సో ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. నాట్ ఓన్లీ స్టోన్స్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఉద్దనం అలాంటి దగ్గర కూడా వాళ్ళ ఎన్విరాన్మెంట్ బట్టి మనకు కిడ్నీ డిసీజ్ వచ్చిందనమాట. సో Okay. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. మీరు ఎక్కడున్నా ఒక చిన్న వాటర్ బాటిల్ 500 ml, సో అలా తీసుకొని వాటర్ తాగొచ్చు. సమ్మర్ వచ్చేసింది కాబట్టి సమ్మర్లో వాటర్ ఎక్కువ తీసుకోవాలి, దాహం కూడా వేస్తూ ఉంటుంది యాజ్ యూజువల్గా. కానీ చాలామంది వాటర్ ప్లేస్లో ఎక్కువగా డ్రింక్స్ తీసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవటం మూలంగా కిడ్నీ మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది? డెఫినెట్గా 100% ఆ సాఫ్ట్ డ్రింక్స్, క్వాలిటీ సాఫ్ట్ డ్రింక్స్ ఏమేమి ఉంటాయో దానివల్ల డెఫినెట్గా ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో ఆ సాఫ్ట్ డ్రింక్స్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే సాఫ్ట్ డ్రింక్స్ ఈజ్ నథింగ్ బట్ షుగర్ డ్రింక్ అండ్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ యూరిక్ యాసిడ్. సో మన బాడీలో ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం ఆల్రెడీ ఉందనుకోండి, మనం సాఫ్ట్ డ్రింక్ తీసుకునే ఉన్నాం, సో దానివల్ల ఇంకా కిడ్నీ డ్యామేజ్ పెరుగుతూ ఉంటుంది. సో ఆ సాఫ్ట్ డ్రింక్స్ని అవాయిడ్ చేయాలి. దాని బదులు వాటర్ ఆర్ బటర్ మిల్క్ అలాంటిది తీసుకోవచ్చు. సో ఎక్కువ హెవీ సాల్ట్ తీసుకునే వాళ్ళు కూడా కిడ్నీ ఇష్యూస్ వస్తాయా? హెవీ సాల్ట్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ, మీకు బీపీ షుగర్ ఉంది, బట్ సాల్ట్ ఇంటేక్ చాలా ఎక్కువ ఉంది, బయట ఎక్కువ తింటున్నారు, అలా. సో మీకు డెఫినెట్గా రిస్క్ ఉంటుంది. రైట్. మరి ఈ సమ్మర్లో కిడ్నీ హెల్త్ని కాపాడుకోవడానికి బేసిక్గా డయాబెటిక్ వాళ్ళు కానీ లేకపోతే బీపీ పేషెంట్స్ కానీ వీళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్లీ సమ్మర్లో ఇప్పుడు మెయిన్ థింగ్ హైడ్రేషన్. అగైన్ ఇట్ డిపెండ్స్ అన్నట్టు. ఒకవేళ అనుకోండి ఓన్లీ డయాబెటిక్ ఉన్నారు, ఓన్లీ హైపర్టెన్సివ్ పేషెంట్స్ ఉన్నారు, ఆర్ సిస్టిక్ కిడ్నీ డిసీజ్ వాళ్ళు ఉన్నారు. సో ఒకరొక పేషెంట్కి డిఫరెంట్ ఉంటుంది. కామన్గా డయాబెటిక్ హైపర్టెన్షన్ పేషెంట్స్ ఉన్నారు, కిడ్నీ ప్రాబ్లం ఏమీ లేదు, ఇయర్లీ యాన్యువల్ స్క్రీన్ అవుతుంది, యాన్యువల్గా స్క్రీన్ చేయించుకోవాలి డయాబెటిక్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్. ఎలాంటి స్క్రీనింగ్స్ ఉంటాయి? అంటే సింపుల్గా 2 టెస్ట్ ఉంటాయి, ఒక బ్లడ్ టెస్ట్, ఒక యూరిన్ టెస్ట్. అది కూడా చీప్, అంటే తక్కువ, ఒక 150 రూపీస్లో వచ్చేస్తుంది మీకు. సో దాంట్లో క్రియాటినిన్ చూస్తాము, బ్లడ్ యూరియా చూస్తాము, యూరిన్ సింపుల్గా యూరిన్ టెస్ట్ చూస్తాము, ఏమైనా ప్రోటీన్ లీక్ అవుతుందా, ఏమైనా బ్లడ్ ఏమైనా లీక్ అవుతుందా, ఏమైనా క్రియాటిన్ ఎక్కువ ఉందా, యూరియా ఏమైనా ఎక్కువ ఉందా. సో ఎవ్రీ ఇయర్ డయాబెటిక్, హైపర్టెన్షన్, ఒబేస్ పేషెంట్స్, స్టోన్ డిసీజెస్ రికరెంట్ ఉన్న వాళ్ళు, సిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు ఈ 2 టెస్ట్ చేయించుకోవాలి. సో మామూలుగా ఇప్పుడు డయాబెటిక్ హైపర్టెన్షన్ పేషెంట్స్ ఉన్నారు, ఈ టెస్ట్లు అవుతున్నాయి, ఈ నార్మల్ లిమిట్స్లో ఉన్నాయి అంటే మామూలుగా మీరు 2.5 to 3 liters తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇలా కంటిన్యూ చేయాలి, హైడ్రేషన్ కంటిన్యూ చేయాలి, మీ మెడికేషన్స్ అడ్హెరెన్స్, కాంప్లైంట్స్ ఉండాలి, బీపీ షుగర్ టాబ్లెట్స్ కరెక్ట్ టైంకి వేసుకోవాలి, పెయిన్ కిల్లర్స్ని అవాయిడ్ చేయాలి. అంటే ఓవర్ కౌంటర్గా వెళ్ళేసి ఒకవేళ హెడేక్ ఉన్నా, మోకాలు నొప్పులు ఉన్నా, సో అలా వెళ్ళేసి జస్ట్ అలా పెయిన్ కిల్లర్ తీసుకోవద్దు. ఆ పెయిన్ కిల్లర్ వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఒక్కసారి మనం రిస్క్లో ఉన్నాము, సో ఇంకా మనం రిస్క్ని ఇన్వైట్ చేసినట్టు ఉంటుంది, సో అది అవాయిడ్ చేయాలి. మన లైఫ్ స్టైల్ చేంజెస్లో ఇప్పుడు డయాబెటిక్ హైపర్టెన్షన్ అది కంట్రోల్లో పెట్టుకోవాలి. సో అది యాక్చువల్గా 8 గోల్డెన్ రూల్స్ అని ఉంటాయి కిడ్నీలో. సో అది 8 గోల్డెన్ రూల్స్లో ఏంటంటే డయాబెటిక్ ఉంటే డయాబెటీస్ కంట్రోల్ చేసుకోండి, బీపీ ఉంటే బీపీని కంట్రోల్ చేయండి, ఇంకా మన డైట్లో మనము షుగరీ ప్రోడక్ట్స్, సాల్టీ థింగ్స్, అంటే మనము పిజ్జా, బర్గర్, మనం పచ్చడి ఎక్కువ తినడము, అచార్ అలాంటిది ఎక్కువ తినడం, పాపడ ఎక్కువ తినడము, అవన్నీ అవాయిడ్ చేయాలి. ఇంకా ప్యాకేజ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, సాఫ్ట్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి, ప్లస్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. సో హైడ్రేషన్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ
కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ ఉన్నారు, స్టేజ్ 3 నుంచి స్టేజ్ 5లో ఉన్నారు, వాళ్ళకి కాలవాపులు ఉన్నాయనుకోండి, ఆర్ కిడ్నీ డిసీజ్తో పాటు వాళ్ళ బీపీ కంట్రోల్లో లేదు, వాళ్ళకి ప్లస్ బాడీలో వాటర్ అక్యుములేట్ అయి ఉంది, సో వాళ్ళకి కొంచెం మేము రిడక్షన్ చెప్తాము, వాటర్ Okay. ఇంటేక్ అనేది తక్కువ అని చెప్తాం. ప్లస్ హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఉన్నాయి, సో వాళ్ళకి కూడా ఏం చెప్తామంటే 1.5 లీటర్ 1 లీటర్ లోపల అని చెప్తాం. సో ఇది ఎక్సెప్షన్స్. మామూలుగా అయితే అన్ని పేషెంట్స్కి ఒక అట్లీస్ట్ 2.5 to 3 లీటర్స్ మనం హైడ్రేట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటే స్మోకింగ్ని క్విట్ చేయాలి, ఆల్కహాల్ని క్విట్ చేయాలి, సో ఓవర్ కౌంటర్ మెడికేషన్స్ అవాయిడ్ చేయాలి, ఫాలోఅప్స్లో ఉండాలి, హెల్తీ డైట్ తీసుకోవాలి, అంతే. దానివల్ల మన కిడ్నీ అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో కిడ్నీకి వచ్చేటువంటి సమస్యలు ఏంటి, మన కిడ్నీ హెల్త్ని మనం ఎలా కాపాడుకోవాలి, దానికి ఉన్నటువంటి గోల్డెన్ రూల్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జర్మంతన్ హాస్పిటల్ pioneers in world class orthopedic cardiology and multi speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad.